దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభనామములో ఈ ఉదయకాలపు వందనాలు, దైవ దీవెనలు మీకు కలుగును గాక. దేవుని బిడ్డారా, మరొక వారంలోనికి మనము ప్రవేశించాం. వారారంభం. నిన్నటి దినాన మనము ప్రభు భోజన పాత్రను పునరుద్ధాన దినాన సమీపించాం. ఆరాధనలో పాలు పొందాం. మరి తిరిగి మరలా వారారంభంలోనికి మనం ప్రవేశించాం. గడిచిన వారములన్నీ కూడా దేవాది దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. రండి, నేటి దిన ధ్యానము కొరకు, అనుదిన వాక్యాహారం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. భక్తుడైన దావీదు రచించిన ఈ కీర్తనలో భక్తుడు ఏమని సెలవిస్తున్నాడో, ఏమని చెప్తున్నాడో చూడండి. నేను యెహోవాను నమ్మినవాడను, ఆయన యందు నమ్మిక ఉంచినవాడను. ఎలా ఆయన యందు నేను నమ్మిక ఉంచాను? ఏ మాత్రము సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, నమ్మిక ఎలా అంటే సందేహపడకుండా, సందేహించడం, గొణగడం, సనగడం, ఇవి మన ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైనటువంటి దినుసులు. మన ఆత్మీయ జీవితంలో ఈ సణుగుటం, గొణగటం, సందేహించటం, అవిశ్వాసం చూపటం, ఇవన్నీ మనకు ప్రయోజనాన్ని కలిగించేవి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనను మనము ఎలాగూ నమ్మాలి అంటే ఏ మాత్రము సందేహపడటానికి వీల్లేదు. సందేహపడువారు సంఘములో ఉండటం ప్రభువుకు ఇష్టం లేనిది. అంటే ఉన్నవారంతా సందేహించని వారు, సందేహపడని వారై ఉండాలి. సందేహములతో కాక విశ్వాసంతో ఆయనను వెంబడించాలి. విశ్వాసము కలిగిన వారమై ఆయన్ని వెంబడించాలి. దేవుని బిడ్డరా, సహజంగా సందేహపడు వారు సంఘం లోపల ఉండరు, కానీ సంఘానికి వెలుపల ఉంటారు వాళ్ళు. ఈ సందేహపడు వారి మీద, అందుకే యూదా పత్రికలో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నాడు. సందేహపడు వారి మీద కనికరాన్ని చూపండి.
దేవుని బిడ్డలారా, అగ్నిలో నుండి కొరువులను అగ్నిలో నుండి లాగినట్టుగా లాగండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. లాగినట్టుగా రక్షించాలి. సందేహపడు వారి మీద కనికరం చూపండి. వారిని అగ్నిలో నుండి లాగినట్టు కనీసం కొందరినైనా. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక వారిని అసహించుకొను భయముతో కొందరిని కరుణించుడి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. సందేహపడు వారు ఎక్కడున్నారు? వెలుపలున్నారు. వారి మీద సందేహపడని సంఘం కనికరం చూపాలి. తద్వారా ఏం జరుగుతుంది? అగ్నిలో నుండి లాగినట్టు. అంటే ఎవరి మీదైతే మనం కనికరం చూపుతున్నామో వారు అగ్ని గంధకములతో మండు గుండములో వాళ్ళు పాలు పొందబోతున్నారని వారిని లాగమంటున్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు. ప్రమాదం జరిగినప్పుడు, ఆ ప్రమాదం అగ్ని ప్రమాదం అయి ఉన్నప్పుడు ఆ అగ్నిలో నుండి ఏ రీతిగా అయితే మనుషులు రక్షించడానికి తొందర చేస్తారో ఆ విధంగా మీరు కూడా కొంతమందిని లాగేయండి, నిత్య జీవంలోనికి రానివ్వండి అని. సందేహపడు వారు అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారనే కదా దాని అర్థం. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపొడు సముద్ర తరంగమును పోలి ఉండెను. సందేహించకుండా అడగాలని, ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలని. సందేహించువాడు సముద్ర తరంగమును పోలినవాడు. సందేహించువాడు. ఇప్పుడు ఈ మాటను ఒకసారి మీరు, సందేహపడువారు కదా, ఏమన్నాడు? సందేహపడువారు వారు గాలి అంటే సముద్ర తరంగమును పోలినటువంటి వారు. గాలి చేత రేపబడి సముద్ర తరంగమును పోలినవాడు. సముద్ర తరంగమును పోలినవాడు మరొకడు మనకు కనిపిస్తాడు. వీరు మీతో సుభోజనం చేయించు, మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వ్రేళ్లతో పెళ్లగింపమని చెట్లుగాను, తన అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలను పోలిన వారు. గాఢాంధకారము వీరి కొరకు భద్రం చేయబడి ఉంది. దేవుని బిడ్డారా, ఇక్కడేమో సముద్ర తరంగమును పోలినవాడు సందేహించువాడు అని. ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు. సముద్ర తరంగమును పోలినవాడు భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడు సముద్ర తరంగాన్ని పోలిన వాడు లాగున్నాడట. ఇక్కడ సందేహించువాడు సముద్ర తరంగమును పోలినవాడు. అంటే సందేహించువాడు అనగా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందబోతున్నాడు. అందుకన్నాడు అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి. ఇప్పుడు సంఘము వెలుపల సందేహపడు వారు ఉన్నారు, కానీ సంఘం లోపల ఉన్నటువంటి క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడిన భక్తులు అందరూ కూడా వీరు సందేహపడని వారు. ఈ సందేహపడని వారు ఎలా అంటే, దేవుని బిడ్డలారా, వారు విశ్వాసం కలిగిన వారు. సంఘానికి వెలుపల ఉన్న సందేహపడు వారి మీద మనం కనికరాన్ని చూపాలి. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మనం చదివినవా, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు
సందేహించని వాడు. సందేహించకుండా యెహోవా యందు నమ్మిక ఉంచటం. అయితే సందేహించువాడంటే భక్తిహీనుడని, సందేహించువాడంటే అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందువాడని. వీళ్ళందరూ ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు. కనుక సంఘం వారి మీద కనికరం చూపాలి. దేవుని బిడ్డలారా, సంఘం లోపల ఉన్నది ఎవరంటే సందేహించని వారు, సందేహించని సంఘము. అర్థమైందా? ఇప్పుడు మనము యెహోవాను నమ్ముకున్నామంటే సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు అంటే సందేహపడని సంఘము, సందేహపడని సంఘము అది మనమై ఉండాలి. సందేహపడని వ్యక్తి అది నీవు నేను అయి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ ఉదయకాల సమయాన మనము మన ప్రభువుని నమ్మే విషయంలో ఏమాత్రము సందేహము, ఏమాత్రము అనుమానము, ఏమాత్రము సణుగు, ఏమాత్రం గొణుగు లేకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. సందేహపడు వారు భక్తిహీనులని, సందేహపడు వారి మీద అగ్ని యొక్క ప్రభావము, ప్రభుత్వము ఉంటుందని మనం విని ఉన్నాం. కనుక మన హృదయంలో దేవుని పట్ల బలమైన విశ్వాసం ప్రభు కలుగ చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువును మనం అడుగుదాం, ప్రభువా నాలో గొప్ప విశ్వాసాన్ని పుట్టించయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇది నన్ను మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్కు కొరకు స్తోత్రం. మా తండ్రి, మమ్మల్ని బలపరచండి అయ్యా. వీక్షిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపల వర్ధలు చేయమని, మహిమ పొందమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడి నడిపించునుగాక.